రియల్ ఇన్సిడెంట్ ఎక్కడో నార్త్లో జరిగింది, ఛానల్ అయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినన్నా రిజంబ్లెన్స్ ఉందా? ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది, చాలా కొత్తగా అది కూడా జరుగుతుంది. కరప్షన్స్ కానీ బ్లాక్ మనీ గురించి కానీ ఇందులో ఏం కొత్తగా ఉండబోతుంది? బేసిక్గా ఒక అంటే చాలా సినిమాల్లో ఒక సిన్సియర్ కాప్ చూపిస్తాం, లేకపోతే ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీసర్ అనేది చూపిస్తాం కదా. దీంట్లో ఫస్ట్ టైం ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనేది కంటెంట్ నాకు బాగా నచ్చింది. చాలా సిన్సియర్గా ఉంటాడు. అంటే ఆ రోజుల్లో 80s జరిగింది రిలీజ్. అంటే ఆ రోజుల్లో తనకి చాలా డబ్బు ఆఫర్ చేసినా సరే తను దాన్ని రిజెక్ట్ చేసి సిన్సియర్గా తను బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే ఒక ప్రాసెస్ బాగా నచ్చింది. సో కరెంట్గా ఇప్పుడు జరిగే పద్ధతులు కానీ ఇప్పుడు జరిగే ఐటీ రేట్స్ దీనికి కానీ సంబంధం లేదండి. కరెక్ట్గా ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అలాగే చేశాను. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా రూల్స్ మారిపోయినాయి, కమ్యూనికేషన్ మారిపోయింది, ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది. సో కరెంట్ దానికి దీనికి ఏం సంబంధం లేదండి. మాకు ఉన్న కాంట్రవర్సీ మేము కొత్త కాంట్రవర్సీలు పెట్టుకు తెలుసుకోలేదు. హరీష్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ హరీష్ గారు